శాంతి కృష్ణ గారు మరియు తెలంగాణ భాష అండ్ లిటరేచర్ సొసైటీ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఇచ్చిన అవార్డు అండి. వీళ్ళు దాదాపు 43 years నుంచి ఇతను శాంతి కృష్ణ గారు. నా పేరు నందకిషోర్ అండి. మేము మా టీం అందరం కలిసి గత 3.5 సంవత్సరం నుంచి ఈ 1,00,000 గుడులు ఒక లక్ష్యంగా పెట్టుకొని 1 lakh టెంపుల్స్ ఎక్స్పోజ్ చేయాలని మేము మొత్తం ఒక 27 members ఒక టీమ్గా ఏర్పడి ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి ఎండీలు, సిఈఓలు మరియు ఐఐటి మిగతా సిబ్బంది అందరం కలిసి ఓ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. సో ఇప్పుడు దాకా టోటల్గా 9,000 టెంపుల్స్ వరకు డేటా సేకరించాము. వీటిల్లో ఎక్కడెక్కడ జీవనోద్ధారణకి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎలా వీటిని బ్రాండింగ్ చేయాలా అని వీటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈ 1,00,000 టెంపుల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆ రిపోర్ట్ని అందజేసి దాన్ని అఫీషియల్గా అందరికీ రిలీజ్ చేయాలా అని ఈ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యతను వాటిని ఏ విధంగా చేస్తే అందరిలో తీసుకెళ్ళగలం అనే వీటికి అన్నిటికీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక నివేదిక తయారు చేశాము. 5,000 టెంపుల్స్ పైన వాళ్ళకి ఒక డేటా ఇచ్చి 54 దేశాల్లో ఉన్న మన హిందువులకు అందరికీ కూడా ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ఈ డేటా వెళ్ళింది. సో మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ జీవనోద్ధారణకై ఉన్న టెంపుల్స్ అన్నిటినీ తీసుకొని వాటిలో ఇక్కడ ఉన్న డోనార్స్, కొంతమంది దాతల సహాయంతో, ఎన్ఆర్ఐస్ వాళ్ళ సహాయంతో అండ్ నేషనల్ స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ స్కీమ్స్ యొక్క సహకారంతో ఎంతవరకు చేయగలమో వీటన్నిటిని అనుసంధానం చేసి ఈ 1,00,000 టెంపుల్స్ని జీవనోద్ధారణకై ఒక 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాం. అంటే మన ఆంధ్రాలో ఇప్పటి వరకు 45,000 టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో అప్రాక్సిమేట్గా 27,000 టెంపుల్స్ లిస్టెడ్లో ఉన్నాయి, మిగతా టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయి. మన జనాభాతో పోల్చుకుంటే మన దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఈ దేవాలయాల సంఖ్యను పెంచాలనేది ఒక ఉద్దేశం. మా ఫస్ట్ స్టెప్ వచ్చి మహిమాన్విత టెంపుల్స్ని గ్లోరిఫై చేయడమే. ఎందుకంటే మన దగ్గరలో ఉన్న ఈ డయాబెటిక్స్ వీటిని తగ్గించే టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటి టెంపుల్స్ మీద ఫస్ట్ మేము దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేసాం. వాటిని టెంపుల్స్ని దాదాపుగా ఒక 67 టెంపుల్స్ ఒక పలాని ఏ రోగానికైనా అక్కడికి వెళ్తే నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. దాదాపుగా మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డయాబెటిక్స్ ఎక్కడున్నా చెన్నై దగ్గరలో ఉన్న కరంబేశ్వర టెంపుల్కి వెళ్తే చెన్నైకి ఒక 75 kilometers దూరంలో చెరుకు రసంతోనే వాళ్ళు శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఆ సూత్రం పెట్టి చేయడం వల్ల ఆ చెరుకు రసాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకున్న వాళ్ళకి దాదాపుగా 5,000 నుంచి 7,500 మందికి షుగర్ మొత్తం క్లియర్ అయింది. ఆ షుగర్ క్లియర్ అయిన టెస్టిమోనియల్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో అందరూ అప్లోడ్ చేశారు. సో ఈ విధమైన విశిష్ట గల టెంపుల్స్ వీటన్నిటిని ముందు పరిగణలో తీసుకొని వీటిని ఎక్స్పోజ్ చేస్తున్నాం. మేము ఎక్కడెక్కడ ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో కనీసం వెళ్ళడానికి సౌకర్యం లేని టెంపుల్స్ని కూడా వాటిల్లో ఉండే టెంపుల్స్, ఆ మహిమాన్విత టెంపుల్స్ను ఫస్ట్ ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఈ జీవనోద్ధారణకైనా సెకండ్ స్టేజ్లో వీటి కోసం ప్రభుత్వం దాతల సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకేయాలని చెప్పి దానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాం.